హరి ఆ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయ. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. పవిత్ర గ్రంథాలను చదివే తీరు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది తెలియకపోవటం వల్లే మనం 2 రకాల వాళ్ళంగా మారిపోయాం. ఒకటేమో అది అర్థం కాక దూరం వెళ్ళిపోయాం, వాటికి దూరం. అది అర్థమైందా అర్థం కాలేదా అనేది కాకుండా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం కొందరం. ఇద్దరు కూడా దాని గురించిన తక్కువ అవగాహనే ఉంటా ఉంది. అందువల్ల అవగాహన ఎప్పుడైతే తక్కువగా ఉందో దాని అనుభూతి చెందటం తక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ అవగాహన అంటే, అవగాహన కలిగే కొలది మనకు అనుభూతి పెరుగుతూ ఉంటుంది ఆ దామాషలో. అవగాహన కాకుండా ఉన్నంత కాలం మనం దాన్ని నెత్తి మీద పెట్టుకునే దాన్ని మన పక్కనే పెట్టుకుని ఉన్నా గాని, అవన్నీ మన బుర్రలో ఉన్నా గాని అనుభూతి మాత్రం మనకు అంత దూరంలోనే ఉంటుంది. అందుకోసం ఇప్పుడు అవగాహన కావాలంటే దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి, అట్లాగే దాంట్లో ఉన్న అంతరార్థం అంటే ఈ సృష్టికి విశ్వానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి అన్నదే, ఇంకేం లేదు అక్కడ. సృష్టి యొక్క అమరిక కూర్పు ఇదిగో ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఒక యంత్రం యొక్క అమరిక కూర్పు మనకు తెలిస్తే దాన్ని ఎట్లాగా వినియోగిస్తే చక్కగా అది పనిచేస్తూ ఉంటుందో మనకి తెలిస్తే దాన్ని వినియోగించుకోవడం మనకి తేలిక అవుతుంది. దాని గురించిన విషయం మనకేం తెలియదు. ఇంట్లో ఎన్నో రకాల గృహ ఉపకరణాలు వాడుతున్నాము. ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, మిక్సీ, ఇట్లా రకరకాలు, వాషింగ్ మెషిన్. వీటి గురించిన వివరాలు కొంచెమన్నా మన దగ్గర లేకపోవటంతో దాన్ని వినియోగించే విధానం మనకి తెలియక అది త్వరగా పాడయ్యేటట్టుగా మనం చేసుకుంటున్నాం.
అదే దాని గురించిన వివరం మన దగ్గర ఉంటే దాన్ని జాగ్రత్తగా వాడుతూ ఎక్కువ కాలం మన్నికయ్యేలాగా మనం చూసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఈ అనుభూతి మనకి త్వరగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది అవగాహన. ఆ క్రమంలోనే మనము కొన్ని ఉదాహరణలు తీసుకొని దాంట్లో ఉన్నటువంటి నిగూఢంగా దాగి ఉన్న విషయం ఏంటో అది చెప్పుకుంటూ వస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడేంటంటే ఆయనకి చివరగా ఆయనకి వేసిన శిక్ష, ఆయన అనుభవించినటువంటి వేదన, దానికి వాడినటువంటి పనిముట్లు, ఆ వెపన్స్ వాటి గురించిన విషయం ఏంటి? ఎందుకంటే మనకి మనం విష్ణుమూర్తి రూపం ఉంటుంది. కృష్ణుడి రూపం ఉంటుంది. అమ్మవారి రూపం ఉంటుంది. అది విగ్రహంగానో లేతే చిత్రలేఖనంగా ఒక చిత్రము గీసో ఇలాగా మనం చూస్తూ ఉంటాం. ఆ మొత్తము ఏంటి? పూర్తిగా సృష్టికి సంబంధించిన విషయంతో కూడి ఉన్నది. ఎందుకంటే అది విశ్వానికి సంబంధించింది. విశ్వవ్యాప్తమైనది. విశ్వ సంబంధంగా ఉంటుంది. అక్కడ ఒక చిన్న చుక్క బెట్టినా గాని అది విశ్వంలో ఒకదాన్ని సూచిస్తూ ఉంటుంది. అట్లా వాళ్ళది ఏదైనా గాని మనం విష్ణుమూర్తి ఆ శేషశయనుడిగా పాలసముద్రం మీద ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదసేవ చేస్తూ ఉన్నది. ఆయన నాభి నుంచి ఒక కమలము ఉద్భవించి, ఆ కమలంలో బ్రహ్మ ఉన్నాడు. ఇట్లాగా మనకు ఒక చిత్రం ఉంది. ఈ చిత్రం ఏంటి? మొత్తం విశ్వం రాకముందు ఎలాగా ఉంది? ఇక ఇక్కడి నుంచి విశ్వం ఎట్లాగా ఆవిర్భవించబోతోంది? విశ్వ నిర్మాణం ఎలా జరగబోతోంది? విశ్వ నిర్మాణం జరిగినప్పుడు ఇదంతా ఎలాగా జరుగుతూ ముందుకు వెళ్తుంది? అని ఆ వివరాల్ని అందించేదే ఈ చిత్రం. అది మనకు తెలియడం కోసం మన యొక్క రూపాలతో, మానవ రూపాలతో ఇట్లా గీసి మనకి చూపిస్తూ వచ్చారు. అట్లాగే ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఎట్లాగా ఉన్నాడు? విశ్వానికి సంబంధంగా ఉన్నాడు. విశ్వ పురుషుడుగా ఇక్కడ తిరుగాడుతున్నాడు. దేహానికి పరిమితమై మనలాగా ఒక వ్యక్తిలాగా, చాలా సామాన్యమైన వ్యక్తిలాగా, ఒక సాధారణ వ్యక్తిలాగా తిరగటం లేదిక్కడ. ఆయనకి ఏది జరిగినా గాని విశ్వానికి సంబంధించిన విషయాలు అక్కడ మనకు తెలుస్తూ ఉంటాయి. విశ్వానికి సంబంధించింది ఏదైనా మనకు తెలియాలి అంటే, ఈయన జీవిత సన్నివేశాలు తెలుసుకుంటూ ఉంటే, ఆ మొత్తం విశ్వానికి సంబంధించిన విషయాలు తెలుస్తూ ఉంటాయి. కృష్ణుడి జీవితమైనంత అవతార పురుషులది ఎవరి జీవితమైనా గాని, మహాత్ములది ఎవరి జీవితమైనా గాని ఈ పద్ధతిలోనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఆయన చివరి దశలో ఆయనకి సిలువ వేసినప్పుడు జరిగినటువంటి విషయాలు. అప్పుడు ఏమేంటి ఉపయోగించారు? వాటిలో ఉన్న అంతరార్థం ఏంటి? అప్పుడు ఉపయోగించినయి ఏంటి? విప్, నెయిల్స్, థారన్స్ అండ్ స్పియర్. ముఖ్యంగా ఈ వెపన్స్‌ని ఉపయోగించారు. ఈ ఆయుధాలను. పనిముట్లు మనకి ఒక వస్తువు తయారు చేయడానికి పనిముట్లు ఎలాగైతే ఉపయోగపడతాయో, ఈయన్నే శిక్షించడానికి ఇటువంటి వెపన్స్‌ని తీసుకున్నారు. విప్ కొరడ. అలాగే నెయిల్స్ మేకులు, థారన్స్ ముళ్ళు అండ్ స్పియర్ బల్లెములు. వీటిని ఉపయోగించారు. ఈ వెపన్స్‌తో, ఈ ఆయుధాలతో ఆయన్ని హింసించాలి. ఆయన్ని బాధ పెట్టాలి. ఇదిగో ఈ 4 తీసుకున్నారు వీళ్ళు.
The weapons by which these wounds are made symbolize the dangers through which knowledge of the mysteries may alone be approached. మనం ఆత్మజ్ఞానము, మన స్వస్వరూప జ్ఞానము, దీని గురించి మనము బయలుదేరితే సత్యాన్వేషణ, దీని గురించి మనము బయలుదేరితే ఇటువంటి డేంజర్స్ ఉన్నాయి అని మనకి తెలియజెప్పడం కోసం అదొకటి దీనికి సంకేతంగా ఇక్కడ వాడారు. అంటే చాలా రకాలు ఉన్నాయి. దీన్ని వాడటంలో ఈయనకి ఆ విధంగా బాధించి సిలువ వేయటంలో ఈ వస్తువులు వాడడంలో ఎన్నో రకాల అంతరార్థాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటేంటి, మనం సత్యాన్వేషణకి బయలుదేరామంటే ఇటువంటి ఆయుధాలతో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి ఆయుధాలు మన మీద ప్రయోగింపబడుతుంటాయి. అటు వెళ్ళామంటే చాలా ప్రమాదకరమైన మార్గం అది. అందుకే ఎవ్వరు అటువైపుకి వెళ్లకుండా ప్రమాదం లేని ఈ భౌతిక మార్గంలోనే ఇక్కడెక్కడే మనం చరిస్తూ ఉంటాం. శాశ్వత మార్గం కావాలి అంటే, శాశ్వత ఆనందము, అమృతత్వ స్థితి, ఏకత్వానుభూతి కావాలి అంటే కొంచెం ప్రమాద భూయిష్టంగా ఉంటుంది ఆ మార్గం అని ఒక సంకేతంగా ఇది తెలియచేస్తుంది మనకి. ఎందుకంటే అటువైపు రాకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. ఈ వెపన్స్ తో దాడి చేస్తారు. అందువల్ల ఈ మార్గంలోకి వెళదాము అనుకుంటే ఇటువంటి వెపన్స్ తో మనం మీద దాడి జరుగుతుంది అని ఒక సంకేతం మనకి అందివ్వటం కోసం ఈయనకి ఇట్లాగా చేశారు అన్నది ఒక అంతరార్థం దీంట్లో. ది క్రౌన్ ఆఫ్ ద థార్న్స్, ముళ్ళ కిరీటం పెట్టారు ఆయనకి. నువ్వు రాజువే, నువ్వు దైవ కుమారుడివే, ఈ మానవాళి మొత్తానికి నువ్వు చక్రవర్తివి, అందుకని నీకు ఒక కిరీటం పెడుతున్నావు. ఏ కిరీటము? బంగారు, మణులు, వజ్రాలు ఇవి తాపిన కిరీటం కాదు. ముళ్ళు, ఎన్ని రకాల ముళ్ళు ఉంటాయో ముళ్ళ చెట్లకి సంబంధించి ఆ ముళ్ళన్నీ ఏరుకొచ్చి మొత్తం ఆ ముళ్ళతో ఆ కిరీటాన్ని తయారు చేసి ఆయన నెత్తి మీద పెట్టారు, శిరస్సు మీద అలంకరించారు. అది అలంకరిస్తే ఏమవుతుంది, అది ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది శిరస్సు నుంచి, ఆ తల మీద నుంచి ముళ్ళు గుచ్చుకుని తల అటు ఇటు తిప్పుతుంటే ఆ రాపిడికి ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది. అది కిరీటం. మామూలుగా కిరీటం అంటే మణులు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు వంటి బంగారంతో చేసినటువంటిది, ఇవి తాపినటువంటి శృతి మెత్తగా ఉండేటటువంటిది. అది ఎంతో ప్రకాశిస్తూ చూసే వాళ్ళకి ఎంతో ప్రకాశమానంగా వెలుగుతో ఉన్నటువంటిది మామూలుగా కిరీటం అంటే. ఆ కిరీటాన్ని చూసి అందరికీ చక్రవర్తినని అందరికి తెలుస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ముళ్ళతో చేసిన కిరీటం పెట్టారు. portrays the true royalty of spirit and indicates that sovereignty is only attained by suffering. ఈ కిరీటం దేన్ని సూచిస్తుంది? ఏ రాజ్యానికి, ఏ సామ్రాజ్యానికి చక్రవర్తి అని సూచిస్తుంది? ఆ కిరీటమేమో ఈ భూలోకానికి సంబంధించి కొంత ప్రాంతం, పోనీ భూలోకం మొత్తాన్ని జయించాడు అనుకుందాం. అలెగ్జాండర్ లాగా, హిట్లర్ లాగా, సరే పూర్తిగా చేయలేకపోయినా బ్రిటిష్ వాళ్ళలాగా పూర్తిగా ఆక్రమించుకోలేకపోయినా ఈ భూమి మొత్తాన్ని ఆ ప్రయత్నం చేశారు వాళ్ళు. ఆ ప్రయత్నంలో సగం దాకా వెళ్ళారు. సరే మొత్తాన్ని ఆక్రమించాడు ఒక ఆయన అనుకుందాం. ఆయన ఆ కిరీటాన్ని పెట్టుకున్నాడు.
ఆ కిరీటం ఏం తెలియజేస్తుంది? ఈ భూమండలం మొత్తానికి ఆయన చక్రవర్తి అని తెలియజేస్తుంది. మరి ఎంతకాలం ఉంటాడాయన? అంటే ఈ రోజు ఉండి రేపు కనుమరుగయ్యేది అన్నట్టుగా ఉన్నది ఇది. ఇది శాశ్వతము కాదు. కొన్నాళ్ళకి రాలిపోయేది. అప్పుడు కిరీటము ఈ భూమి, ఈ భూమండలమంతా, ఈ కిరీటము, సర్వాధికారాలు ఇవన్నీ మొత్తం ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోవటం మరణం తర్వాత. అలాగా తాత్కాలికంగా ఉంటుంది ఇది. కానీ శాశ్వత సామ్రాజ్యం ఒకటుంది. దానికి చక్రవర్తి ఇంకా ఎల్లప్పుడూ చక్రవర్తి అన్నట్టుగా ఉంటుంది. ఈ స్పిరిట్ ఆత్మకి సంబంధించింది. ఆ పరమాత్మ తత్వానికి సంబంధించింది. రాయల్టీ ఆఫ్ స్పిరిట్. ఆ ముళ్ళ కిరీటం దేన్ని తెలియజేస్తుంది? రాయల్టీ, రాచరికపు వ్యక్తిని, రాజ్యాధికారం ఉన్న వ్యక్తిని. రాయల్టీ ఆఫ్ స్పిరిట్. ఆత్మతత్వం యొక్క ఆత్మతత్వం యొక్క ఆ రాజ్యాధికారాన్ని, రాజ్యాన్ని రాచరికపు వ్యక్తి అన్నట్టుగా రాజత్వాన్ని తెలియజేస్తుంది. అండ్ ఇండికేట్స్ దట్ సావరినిటీ ఈజ్ ఓన్లీ అటైన్డ్. ఆ పరమాత్మ తత్వంలో ఆ ఏకత్వానుభూతి పొందుతూ అలా చక్రవర్తిగా ఉండడం, అది పొందాలి అంటే బై ఓన్లీ అటైన్డ్ బై సఫరింగ్. అంటే బాధల ద్వారానే, బాధలను అనుభవించడం ద్వారానే అది జరుగుతుంది. అది పొందబోయే ముందు కొన్ని బాధలు మనం అనుభవించాల్సిన అవసరం ఉంది. బై సఫరింగ్. దాన్ని తెలియజేయటం కోసం ఇగో ఈ ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటము ఆయనకి ధరింపజేసింది దేనికంటే ఈ శాశ్వతత్వానికి సంబంధించి రాజత్వాన్ని తెలియజేసేది. సార్వభౌమాధికారాన్ని తెలియజేసేది. శాశ్వత ఆనందానికి సంబంధించి తెలియజేసేది. అది అమృతత్వానికి సంబంధించి తెలియజేసేది. అటైన్డ్ బై సఫరింగ్. మరి ఎట్లాగాది అంటే ముళ్ళ కిరీటం. ముందు ముళ్ళ కిరీటము, తర్వాత మణులు తాపినటువంటి అద్భుతమైన బంగారపు కిరీటం వస్తుంది తర్వాత. ఇక్కడ ముందు అద్భుతమైన కిరీటం, అది తాత్కాలికంగా ఉండి రాలిపోతుంది. బాధలు ఉండవు. ద థారన్స్ నెవర్‌దెలెస్. ఇక ముళ్ళు థారన్స్, ఆ ముళ్ళు ఇంకేం తెలియజేస్తుంది? నెవర్‌దెలెస్ అయినప్పటికీ symbolize the possibility, which is almost a certainty, that suffering will result from the wrongful use of the separative and analytical attributes of the formal mind, especially in the early stages of its development. ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా. బాధలన్నిటిని మనము అనుభవిస్తూ ఉన్నాము. ఈ బాధలన్నిటిని అనుభవించడం అనేది ఏదైతుందో దానికి సంకేతంగా ముళ్ళ కిరీటం అక్కడ పెట్టబడింది. ఈ బాధల్ని ఎట్లాగా ఎందుకని మనం అనుభవించాల్సిన అవసరం వస్తుంది? రాంగ్‌ఫుల్ యూజ్ ఆఫ్ ద సెపరేటివ్ అండ్ అనలైటికల్ అట్రిబ్యూట్స్. అంటే భిన్నత్వంగా, డ్యుయాలిటీ, అనేకత్వంగా మనము భావన చేయటం వల్ల, అనేకత్వం వల్ల, భిన్నత్వం వల్ల మనం ఏమైపోయింది, మనం చేస్తున్న పనులు నా కోసం అనే దాంట్లోకి వచ్చేసాం. ప్రతి చర్యకి కూడా ప్రతిచర్య ఉంటుంది. యాక్షన్, రియాక్షన్. ఇక్కడ ప్రతిచర్య ఏమవుతుంది? చర్య ఎవరైతే చేశారో, ఎవరి కోసం చేశారో, చర్య ఎవరి కోసం చేయబడిందో, ఇక్కడ చేసిన వాడు లెక్క కాదు.
ఎవరి కోసం చేయబడింది లెక్క. ఎవరి కోసం చేయబడింది? అది చేసేవాడి కోసం చేయబడింది అన్నట్టుగా కదా వచ్చింది. మనం నా కోసం అంటే చర్యనెవరు చేస్తున్నాం? పనిని నేను చేస్తున్నాను పని. నేను ఇప్పుడు ఈ చదవటము అనే పని చేస్తున్నాను. చదివి దీని గురించి మనం వివరించుకోవటం అనే పని చేస్తున్నాను. వివరించటం అనే పని. ఈ పని ఎవరి కోసం చేస్తున్నావు? ఇది నా కోసం చేస్తున్నానండి. నేను నాకు ఇవన్నీ చెప్పడం వచ్చు నాకు. అందుకనే నా గొప్పతనాన్ని తెలియజేయడానికి అన్నట్టుగా. తెలియని వాళ్ళకి నాకు తెలుసిది. నాకు తెలుసు గాబట్టి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. దాని ద్వారా నా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నా గొప్పతనం పెరుగుతుంది. అందుకోసం నేను ఇది చెప్తూ ఉన్నాను అన్నది ఒక భావన. అప్పుడేమవుతుంది ఈ పని ఎవరి కోసం చేయబడింది? నా కోసం చేయబడింది. అప్పుడు ప్రతిచర్య ఎటువైపు వెళ్తుంది? నా కోసమే గదా చేయబడింది ఆ పని. నా కోసమే వస్తుంది ఆ ప్రతిచర్య. దీని యొక్క ఎఫెక్ట్, దీని ఫలితము, దీని కార్యము తిరిగి నాకే నా మీదకే అది వస్తుంది. అప్పుడేం జేయాలి? ఇది వ్యతిరేకమైన ఫలితాన్ని నాకిస్తుంది. దానికి సంబంధించి కొన్ని బాధలు నాకు రావటం నాకు సంప్రాప్తం అవ్వటం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు రావాలని అనుకున్నాను గాబట్టి, దాని బదులేమొస్తాయి? అవమానాలొస్తాయి. కీర్తి ప్రతిష్టలు రావు. అవమానాలొస్తాయి. బాధలొస్తాయి. అదనమాట. అట్లా కాకుండా ఇది ఎందుకు చెప్తున్నా? ఎవరి కోసం చెప్తున్నాం? ఇది ఎవరికి కావాలంటే వాళ్ళ కోసం. సమస్త మానవాళి కోసం, అందరి కోసం చెప్తున్నాం. ఇది ఈ క ఈ మాటలన్నీ ఈ స్పేస్‌లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ స్పేస్‌లోకి వెళ్ళిపోయి అలా రికార్డ్ అయిపోతున్నాయి. అది ఎవరికి కావాలంటే వాళ్ళకి తిరిగి మరలా వినిపిస్తాయవి. ఈ వృధా పోవు. ఈ మాటలన్నీ ప్రతి మాట రికార్డ్ అవుతూ ఉంటుంది. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. రికార్డ్ అయింది. మనం కొంచెం ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణము ఇటువంటి శక్తులు గనక మనకి సంప్రాప్తమై ఉంటే, అటువంటి శక్తులు మనలో మేల్కొనుంటే, వికసిస్తే అటువంటి శక్తులు మనలో వికసించి ఉంటే వినొచ్చు. ఆయన నోటితో మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి ఆ భగవద్గీతని మనం వినొచ్చు. అలాగే ఘంటసాల మొట్టమొదటిసారిగా పాడిన ఒకసారే గదా! వీళ్ళందరూ ఒక్కసారి చెప్పారు. మిగతావి ఆ రికార్డుని మనం మరలా వింటున్నాం గదా! అట్లాగే మొట్టమొదటిసారిగా చెప్పింది మనం వినటానికి వీలవుతుంది. రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ప్రతి మాట. అది ఏదైనా గానివ్వండి. ఇట్లా ఇవన్నీ నా నోటి నుంచి వస్తా ఉన్నాయి. నా నోటి ద్వారా వస్తున్నాయి. అలాగా స్పేస్‌లోకి వెళ్ళిపోతుంది చోట్లోకి. రికార్డ్ అయిపోతుంది. మరలా ఎవరికో ఒకళ్ళకి అవి ఉపయోగపడతాయి. అవసరమైన వాళ్ళకి. అందరి కోసం అందరూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతూ పరిపూర్ణులు కావాలని, అమృతత్వ స్థితిలోకి వెళ్ళాలని, మరణాన్ని దాటాలని, అందరూ పరిపూర్ణుడుగా మారాలని. అందుకోసం ఇది చెప్తున్నామండి. ఇప్పుడిక్కడ ప్రతిచర్య మరి ఎటు రావాలి? చెప్పేవాడి దగ్గరికి రావడానికి ఏమో అవకాశం లేదు. నేను వీడి కోసం చెప్పటం లేదు. ఎవరి కోసం చెప్తున్నారు? మొత్తం అందరి కోసం. ఇప్పుడు ప్రతిచర్య ఏమవుతుంది? మొత్తం అందరిలోనూ అది మేల్కొల్పడానికి వీలవుతుంది. ఇక్కడ తమాషా ఆ ప్రతిచర్య ప్రతిచర్య మన మీదకొస్తే
కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మొత్తం అందరి మీద అనేటప్పటికల్లా ఆ వే ఆ నెగెటివ్ వల్ల పాజిటివ్ అయిపోయి, అందరిలోనూ అది మేలుకొల్పటానికి సిగ్నల్ ఇస్తున్నట్టుగా, అలాగా ప్రేరణనిస్తూ స్పేస్‌లో నిలబడి ఉంటుందది. కొంచెం ఏంటిది అన్న కొద్దిగా ఏదో ఇది దీన్ని తెలుసుకుందాము. మన అసలైన స్థితి ఏంటో అర్థం కావటం లేదు. ఇది తెలుసుకుందాము అన్న భావన కలగంగానే అది అందటానికి వీలుగా ఈ ప్రతిచర్య సిద్ధం చేసి ఉంచుతుంది. అంటే అన్నం వండేసి రెడీగా ఉంచినట్టుగా. అన్నం, కూరలన్నీ భోజనానికి సిద్ధంగా ఉంచేస్తుంది. ఎవ్వరు ఎప్పుడు ఆకలితో అటు తిరిగారా, వెంటనే విస్తరణ నిండా వడ్డించేస్తుంది. అట్లాగా అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు ఈ సఫరింగ్స్ ఎందుకని వస్తున్నాయి? సెపరేటు. ఇది మనం అందరి కోసమని ఎందుకంటున్నాం? ఒక అవగాహన కలిగింది మనకి. ఒక్కటే అనేకమైంది అన్నది రూఢి అయింది మనకి. ఎందుకంటే దాని యొక్క అమరిక, కూర్పు మనకి అవగాహనకొచ్చింది. సృష్టి యొక్క అమరిక, కూర్పు ఎలాగుంది. ఒకటే అనేకమైంది. ఇంకొకటి అక్కడ ఇంకొకటి అన్నది ఇక్కడ లేదు. అన్నది అవగాహన అవ్వటం వల్ల ఇప్పుడు ఆయన యొక్క సంకల్పంలోనే ఉన్నటువంటిది ఇంకోటి ఏదైతే ఉందో ఆ పర్పస్, ఆ ప్రయోజనం అనేకత్వంలో ఉంటూ ఏకత్వాన్ని మనం అనుభూతి చెందుతూ ఇక్కడ జీవించాలన్నది. దానికి అనుగుణంగా మనము ఏ పనైనా గాని అట్లాగా చేసుకుంటూ వెళ్తుంటాం. ఈ సెపరేట్‌నెస్ వల్ల ఏమవుతోంది? లిమిట్ అయిపోతున్నాం. సెపరేట్‌నెస్ ఎప్పుడైతే వచ్చిందో, భిన్నత్వం ఎప్పుడైతే వచ్చేసిందో, అది పరిమితానికి దారితీస్తుంది. పరిమితమైనటప్పటికల్లా మన దేహం వరకు ఆగిపోతాం. ఎందుకంటే దేహాత్మ ఆ జంతు స్థితి నుంచి వచ్చినది. అది ఎప్పుడెప్పుడా తన యొక్క పగ, ప్రతీకారం తీర్చుకుందాం అన్నట్టుగా అది ఉంటుంది. కాబట్టి అది డామినేట్ చేస్తూ, అది ప్రాధాన్యత వహిస్తూ, దాన్ని బాగు చేయటానికి వచ్చిన జీవాత్మని పక్కకి నెట్టేసి, అది ప్రవర్తిస్తూ ఉంటుంది. సెపరేట్‌నెస్‌తో ఇంకా ఇలాగ అవుతూ ఉంటే, దానికి సంబంధించి మరలా ప్రతిచర్యలన్నీ మన మీదకే వస్తూ ఉన్నాయి. అవే ఇదిగో ఇవి థారన్స్. ఈ ముళ్ళ కిరీటం, ముళ్ళు దాన్ని తెలియజేస్తుంది. గుచ్చుకుంటాయి. ఇందులో ముళ్ళుని మనం అటువైపుకి తిప్పాం. అటువైపు తిప్పిన ముళ్ళుని ప్రతిచర్య ఏం చేస్తుంది? మన వైపుకి తిప్పుతుంది. అటువైపుకి తిప్పుంటే మనకు గుచ్చుకోవు. మరి అక్కడితో అది ఆగదు కదా! మనం అటువైపు తిప్పాం గాబట్టి, దానికి ప్రతిగా అది ఇటు తిరగాల్సిందే తప్పదది. తప్పనిసరి. ఇటు తిరిగేటప్పటికల్లా అది మనకు గుచ్చుకుంటా ఉంది. ముళ్ళెందుకు గుచ్చుకుంటున్నాయి మనకి? ముళ్ళుని అటుకు తిప్పాం సెపరేట్‌నెస్ వల్ల. సెపరేట్‌నెస్ వల్ల అటు తిప్పేటప్పటికల్లా అంటే ఎప్పుడు అలాగే తిప్పుతాం. ఏకత్వంలో ఉన్న అందరి కోసమని అటువైపుగా చూస్తాం. భిన్నత్వము ఉన్న అటువైపుకే చూస్తాం. భిన్నత్వం అప్పుడేమవుతుంది? ఆ ముళ్ళు మరలా తిరిగి మన వైపుకి తిరుగుతుంది. మనకు గుచ్చుకోవటం మొదలుపెడుతుంది. ఏకత్వము అన్నప్పుడు ఏమవుతుంది? ఆ వన్నెస్‌గా మనము భావించి అందరి కోసము అనేటప్పటికల్లా ఇక ముళ్ళు ఇటు తిరగటం ఉండదింక. ఆ ముళ్ళు ఆ గుచ్చుకోవటం అనేది ప్రేరణ కలిగించేటట్టుగా తయారు చేస్తుంది. మొత్తం అందరిలోనూ ప్రేరణ కలిగేటట్టుగా. అమృతత్వ స్థితికి వెళ్ళాలి. మన అసలైన స్థితికి వెళ్ళాలి మనం. అన్న ప్రేరణ కలగజేయటానికి అన్నట్టుగా మనల్ని ప్రేరణ కలుగజేస్తూ ఉంటుందది తేడా. అంటే ఇక్కడేం జరుగుతుంది? ద థారన్స్ నెవర్‌దెలెస్ అవి ముళ్ళు
అవి ఏం తెలియచేస్తుంది మనకి? ఒక సంఘటన చోటు చేసుకున్నప్పుడు సింబలైజ్ ద పాసిబిలిటీ, అవకాశాన్ని మనకి సంకేతపరుస్తుంది ఇది. ఏమని? విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సర్టెనిటీ, తప్పనిసరి అది. అది ఆ అవకాశం ఏదైతే జరగాలని ఉన్నదో అది తప్పనిసరిగా ఆల్మోస్ట్ ఎ సర్టెనిటీ, నిశ్చయం, రూఢిగా జరిగేదన్నమాట ఇక. దాంట్లో ఇంకేమీ మనం అనుమానించాల్సిన అవసరం లేదు. నిశ్చయంగా జరిగేది, రూఢిగా, సర్టెనిటీ. దట్ సఫరింగ్ విల్ రిజల్ట్ ఫ్రమ్ ది wrongful use of separative and analytical attributes of the formal mind. మన మనసుకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి రాంగ్ఫుల్ గా, అంటే అక్రమంగా, అధర్మంగా, చట్టవిరుద్ధంగా 2 రకాలుగా ఉంటాయి పనులు. మనమే కొన్ని ఒకటి ఒకటి మనం సృష్టింపబడింది అంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. మనం ఈ సమాజంలో ఉన్నాము అంటే మనం రోడ్డు మీదకి వెళ్ళాలి. రోడ్డు మీదకి వెళ్ళాలంటే రోడ్డుకి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి. రహదారికి సంబంధించిన నియమ నిబంధనలు. మరి రహదారిని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన నియమ నిబంధనలు మనం తప్పనిసరిగా అనుసరించాల్సిన అవసరం ఉంది. అనుసరించకపోతే వ్యతిరేక ఫలితం వస్తుంది. ఆ ముళ్ళు గుచ్చుకోవటం జరుగుతుంది. అది ఎప్పుడు అట్లాగా మనం ఈ రహదారి అందరిది కాబట్టి, రహదారిని మనం అందరము ఉపయోగించుకుంటున్నాం కాబట్టి, ఇది మనం ఒక్కడిది కాదుగా రహదారి. మనం ఎట్లాగా ఉపయోగించుకుంటున్నామో దాన్ని, అట్లాగే మొత్తం మానవాళ్ళందరూ, ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆ రోడ్డుని, ఆ రహదారిని ఉపయోగించుకుంటున్నారు. అట్లా అందరూ అని కాకుండా మనం ఏం చేస్తాం? రాంగ్ఫుల్ యూజ్ ఆఫ్ ద సపరేటివ్ అండ్ అనలైటికల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫార్మల్ మైండ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇట్స్ డెవలప్మెంట్. అప్పుడు సఫరింగ్ విల్ రిజల్ట్. మరి మనం ఎక్కువ మంది రోడ్ రూల్స్ పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది అందరిది కాబట్టి అన్న పద్ధతిలో. అట్లాగే ఈ సృష్టిలో ఈ అన్ని విషయాల్లో కూడా ఇది అందరిది కాబట్టి ఈ చోట్లో ఉన్నాం మనం. మనందరము చిట్ట చివరికి దేంట్లో తిరుగాడుతున్నాము? ఈ గోళాకారంలో ఉన్నటువంటి ఈ చోటులో తిరుగాడుతున్నాం. ఎక్కడ ఎవరు ఏది చేసినా గానీ ఈ చోటులోనే. ఈ చోటునే ఎట్లాగైతే రోడ్డు మీద రహదారిని ఉపయోగించుకుంటూ మనం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్తున్నాము, అట్లా మనము ఈ సమస్తము, ఈ విశ్వం అంతా కూడా దేంట్లో ఉంది? ఈ చోటులో ఉంది. స్పేస్ ఈ చోట్లో ఉంది. మహా ఆకాశము. కాబట్టి ఈ చోటుది అందరిది ఈ చోటు. కాబట్టి ఇక్కడ ఏది చేసినా గానీ అందరిదే అవ్వాలి. నాది అంటే మరి అది వ్యతిరేకమైపోతుంది కాబట్టి రాంగ్ఫుల్ యూజ్ అయిపోతుంది అది. అంటే అధర్మంగా, అక్రమంగా, అన్యాయముగా మనం దాన్ని ఉపయోగించినట్టు అవుతుంది. దానివల్ల ఏమొస్తుంది? మనకి సఫరింగ్, బాధలు. దాన్ని తెలియజెప్పడానికే ఆ సఫరింగ్స్ ఇలాగ ఉన్నాయి కాబట్టి, ఈ సఫరింగ్స్ నుంచి మనము సావర్నిటీకి వెళ్ళాలి అంటే ఎట్లాగా వెళ్ళాలి అనేది తెలియజెప్పేదే ఈయనకి ఈయన్ని శిక్షించడానికి వాడినటువంటి పనిముట్లు, వెపన్స్, ఆయుధాలు అవి తెలియజేస్తూ ఉన్నాయి అనేది.
ఇంకా వీటి గురించి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్. వాసుదేవ. హల్లెలూయా. ఈయన ఎట్లాగైతే వాటిల్లో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ మనకిచ్చాడో, ఈయన చెప్పిన దాంట్లో కూడా అంతరార్థం ఏంటని మనం చూస్తున్నాం. అది అట్లా రెండుగా చేస్తున్నాం. జమిలిగా మన ప్రయాణం సాగుతుంది. అసలు సంబంధించిన అంతరార్థము ఈయన చెప్పుకుంటూ వచ్చారు, జాఫ్రీ హాడ్సన్. అది మనం తెలుసు, అది చదువుకుంటూ మనము ఈయన చెప్పిన దాంట్లో ఇంకా అంతరార్థం ఏంటి, అట్లా అంతరార్థంలో అంతరార్థం ఏంటి అన్నట్టుగా ఇంకా లోతుల్లోకి వెళ్ళి మనకి అలా దర్శనము వాళ్ళు ఇప్పిస్తూ ఉన్నారు అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే. వాసుదేవ. హల్లెలూయా.